హైడ్రాకు హైదరాబాద్లో వస్తున్న ఆదరణతో తెలంగాణ వ్యాప్తంగా ఈ వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. తమ నియోజకవర్గాలలోని చెరువుల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు సీఎంను కోరిన నేపథ్యంలో తెలంగాణ అంతటా హైడ్రా స్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా హైడ్రాపై మాట్లాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హైడ్రా చీఫ్ రంగనాథ్ కూడా హాజరయ్యారు. కూల్చివేతలపై హైకోర్టు సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ పూర్తి అప్డేట్ ఇస్తారు. నవీన్, చెప్పండి, అత్యవసరంగా రేవంత్ రెడ్డి హైడ్రా చీఫ్ రంగనాథ్ అదేవిధంగా అందరితో మంత్రివర్గంతో సమావేశమైనట్టుగా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. అత్యవసరంగా సమావేశం కావాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది హైడ్రా. ముఖ్యంగా హైదరాబాద్ లో ఏదైతే చెరువుల్లో అక్రమ కట్టడాలని తొలగించేందుకోసం, అలానే ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవడం కోసం తీసుకొచ్చినటువంటి హైడ్రా ఒకంత అక్రమార్కుల పాలిట ఉక్కుపాదం మోపుతూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు కదులుతోంది. సో దీని పట్ల ఇటు జనాలంతా కూడా జైకొడుతున్నారు. కేవలం హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు లోపలికి మాత్రమే పరిమితమైనటువంటి హైడ్రాని ఔటర్ రింగ్ రోడ్ ఆవల కూడా మరో 10 నుంచి 15 కిలోమీటర్లకు పైగా కూడా విస్తరించాలనేటువంటి ఆలోచన ఇప్పటికే ప్రభుత్వం చేస్తుంది. మరోవైపు హైడ్రాకు వస్తున్నటువంటి ఆదరణ నేపథ్యంలో, ఇది సత్ఫలితాలను ఇస్తున్నటువంటి నేపథ్యంలో, సో ముఖ్యంగా మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఈ చెరువులను కాపాడుకునేటువంటి లక్ష్యంతో హైడ్రాని తమ నియోజకవర్గాల్లో కూడా విస్తరించాలి, తమ నియోజకవర్గాల్లో కూడా ఇట్లాంటి అక్రమ నిర్మాణాల మీద చర్యలు చేపట్టాలని చెప్పని పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకొచ్చారు. సో మరోవైపు హైకోర్టు కూడా ఈ హైడ్రా విధులకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలిగించకుండా కొన్ని సూచనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ముఖ్యమంత్రి కూడా అలర్ట్ అయ్యారు. సో హైకోర్టు సూచనలను, హైకోర్టు గైడ్ లైన్స్ ని దృష్టిలో పెట్టుకుని తదుపరి చర్యలు తీసుకునే విధంగా హైడ్రా పనిచేయాలని చెప్పేసి కూడా హైడ్రా చీఫ్ రంగనాథ్ కు చెప్పారు. సో ఇవాళ ముఖ్యమంత్రి తెలంగాణ సచివాలయంలో పలు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత అందుబాటులో ఉన్నటువంటి మంత్రులను కూడా తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. సో ముఖ్యంగా జూలై 19వ తారీఖున మొదలైనటువంటి హైడ్రా కార్యకలాపాలకి సో ఎలా ఇప్పటి వరకు కొనసాగింది, భవిష్యత్తులో దీన్ని ఎట్లా కొనసాగించాలి, ముఖ్యంగా కొంతమంది రాజకీయ సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాల విషయంలో కూడా ఇంకా ఏ విధంగా దూకుడుగా వ్యవహరించాలి, సామాన్యులకు ఇబ్బంది కలగకుండా హైడ్రా పనితీరు ఎట్లా ఉండాలి, భవిష్యత్తులో అక్రమ నిర్మాణాల పట్ల హైడ్రా ఇంకా ఏ విధంగా దృష్టి సారించాలనేటువంటి అన్ని అంశాల మీద కూడా ఇవాళ ప్రధానంగా దృష్టి సారించారు. సో ప్రధానంగా హైలైట్ ఏంటంటే, సో హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ లోపల మాత్రమే ప్రస్తుతం హైడ్రా విధులు నిర్వహిస్తుంది. అంటే కేవలం 40 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే ఇప్పుడు హైడ్రా కార్యకలాపాలు ఉన్నాయి. సో ఔటర్ రింగ్ రోడ్ తర్వాత మనకు 111 జీవోలో 84 గ్రామాలు ఉంటాయి. సో ఈ 84 గ్రామాలను కూడా హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం త్వరలో దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా తీసుకొస్తూ హైడ్రాకి పూర్తి అధికారాలను కల్పించబోతుంది. మరోవైపు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మహబూబ్ నగర్ గానీ, నల్గొండ గానీ, సిద్దిపేట గానీ, సంగారెడ్డి గానీ, ఇలా నైబర్ డిస్ట్రిక్ట్స్ గా ఉన్నటువంటి వాటిలో కూడా హైడ్రా తరహా వ్యవస్థను తీసుకురావాలని చెప్పని భావిస్తున్నారు. మరోవైపు కొన్ని జిల్లాల్లో ఇటు చెరువులు పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలకు గురై, సో వాటన్నింటినీ కూడా క్యాచ్మెంట్ తగ్గిపోయినటువంటి నేపథ్యంలో సో అక్కడ కూడా హైడ్రా తరహా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి దీన్ని రాష్ట్ర స్థాయిలో దీన్ని విస్తరించాలని చెప్పని డిమాండ్లు వస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి సాధ్యాల మీద కూడా ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించారు. స్వామి. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.